లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నుంచి 7 వచనాలు. లూకా 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మార్చి చదువుదాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఏడవ వచనాన్ని అందరం బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం మరొకసారి. తన తొలిచూరు కుమారుని కని కొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ఈ కృతజ్ఞతాకుట నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. ఈ ప్రపంచమంతా క్రీస్తు యొక్క జన్మ ఉద్దేశమును పురస్కరించుకొని ఆత్మీయంగాను, సాంఘికంగాను, ఇంకా అనేక రకాలుగా తమకు తోచిన విధంగా ఆయనను గణపరుస్తూ ఉన్నారు. ఈ క్రిస్మస్ అనేది రోమా ప్రభుత్వ కాలములో మొదటి కాన్స్టెంట్ అనే రాజు క్రైస్తవుడు అయిన తర్వాత ప్రభుత్వ అధికారముతో ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించి ఆ ప్రాంతమంతను కూడా ప్రకటించాడు. అప్పటి నుండి ఒక్కొక్క దేశానికి విస్తరించి ప్రపంచమంతటా కూడా దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి డిసెంబర్ 25వ తేదీ క్రీస్తు పుట్టలేదు. ఈ సీజన్లో ఆయన పుట్టి ఉన్నాడని ఏదో ఒక రోజు ఆయనను గణపరచాలని మాత్రమే ఆయన ఉద్దేశించాడు. వాక్యాతలు, పండితులు వారు విశ్లేషించిన దాని ప్రకారంగా కొందరు సెప్టెంబర్ లేదా జూన్ మాసంలో అయి ఉండొచ్చని, కొందరు మే మాసములో అయి ఉండొచ్చని తలస్తారు. కానీ ఎక్కువ మంది ఈ రాజు నిర్ణయించిన ఈ తేదీని జ్ఞాపకం చేసుకొని ప్రపంచమంతటా కూడా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. క్రిస్మస్ను కొన్ని దేశాలు కొన్ని సందర్భాలలో బ్యాన్ చేశాయి, ఆపేశాయి. ఎందుకంటే క్రిస్మస్ అనేది రాను రాను ఒక సుడిగుండంలాగా తయారయ్యింది. అందులో క్రీస్తు కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చే విషయాలు చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్లో క్రీస్తే లేని క్రిస్మస్ వచ్చేసింది. క్రిస్మస్ అంటే ప్రపంచ దేశాలలో అనేక స్థలాలు
ఏంటంటే ఒక దైవజనుడు అన్నాడు, పైన స్టారు కింద బారు. అంటే క్రిస్మస్లో తాగడం అలవరుచుకున్నారు, విందు వినోదాలు ఇతరాత్రమైన కార్యక్రమాలన్నిటితో నింపబడ్డారు. అందుకే ఆ దేశాలు కొంతకాలం క్రిస్మస్ను బ్యాన్ చేశాయి. మరలా అది పునరుద్ధరింపబడింది, మంచిదే. అయితే ఈనాటి క్రైస్తవులు ఎలాంటి క్రిస్మస్ను చేస్తున్నారు? క్రీస్తు అంటే అభిషిక్తుడు, మాస్ అంటే పూజించడం లేదా ఆరాధించడం, మ్రొక్కడం అని అర్థం. నిజమైన క్రిస్మస్ చేయాలనేదే ప్రభు యొక్క సంకల్పం. మానవులు కల్పించినవి కాదు, దైవము కల్పించిన ఆ క్రీస్తును మనము మ్రొక్కడం, ఆరాధించడం, సేవించడము కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయములో మనం చదువుకున్న భాగంలో, అప్పుడు యూదయను లేదా యెరూషలేము ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి కైసర్ ఔగుస్తు అనేటువంటి రాజు ప్రజాసంఖ్య రాయాలని నిర్ణయించాడు. యూదులు అలాగే ఇతర ప్రజలందరూ కూడా తమ తమ పట్టణాలకు వెళ్ళారు. ఎందుకంటే వారందరూ కూడా ప్రజాసంఖ్యలో తమ పేర్లను రాయించుకోవాలని. అలాగే యోసేపు మరియ కూడా ఆ పేర్లు ఆ రికార్డులలో ఉండాలని తలంచి, ఆమె నిండు చూలాలైనప్పటికీ కూడా వారు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేముకు వచ్చిరి అన్నాడు. వాస్తవానికి ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం, దాదాపు 90 మైళ్ళ ప్రయాణం. 140 లేదా 150 కిలోమీటర్లు వారు ప్రయాణం చేయాలి. ఈరోజంటే ప్రయాణాలు మనకెంతో తేలిక, కానీ ఆ దినాలలో ప్రయాణ సౌకర్యాలు, గాడిదలు, కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్న వారికైతే గుర్రాలు, ఇలాంటి వాటిని ప్రయాణానికి ఉపయోగించేవారు. యోసేపు మరియా ఎంతో నిరుపేదలు, సామాన్యులు. వారి గొప్ప గొప్ప వాహనాలలో వెళ్ళడానికి అవకాశమే లేదు. అందుకని వారికి ఉన్న చిన్న పశువు, ఆ భారవాహిక పశుపిల్లను తీసుకొని వారు ప్రయాణం చేశారు. దైవజనులు లెక్కించి చెప్పిన ప్రకారం దాదాపు 7 నుంచి 10 రోజులు వారు ప్రయాణం చేశారు. అట్లు ప్రయాణం చేసి బేత్లెహేముకు వచ్చారు. బేత్లెహేముకు వచ్చినప్పుడు వారక్కడ ఉండినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టేను అన్నాడు. నాతో చెప్పండి అందరూ, సత్రములో స్థలము లేనందున. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వమును సృజించినవాడు, సర్వేశ్వరుడు. ఆయన నరావతారిగా మానవుల క్షేమము కొరకు లోకానికి వచ్చినప్పుడు, పసిబాలుడిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, స్థలము లేనందున అన్నాడు. సత్రములో స్థలము లేదు. ఎందుకు లేదు సత్రములో స్థలం? ప్రజా సంఖ్యలో రాయబడడానికి అందరూ తమ తమ పట్టణాలకు వచ్చారు. సహజంగా యూదయ ప్రాంతంలో గృహాలు ఎలా కడతారంటే 2 అంతస్తులుగా కడతారు.
కింది అంతస్తులో ఒక భాగములో కుటుంబీకులు ఉంటారు, మరొక భాగములో పశువులు ఉంటాయి. పై అంతస్తులో బంధువులు కానీ, యాత్రికులు కానీ, ఇతరులు ఎవరైనా వచ్చినప్పుడు వారికి విడిది ఇవ్వడానికి పై గది ఉంటుంది. అయితే వీరు యెరూషలేముకు లేదా ఆ బేత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పుడు అందరి బంధువులతో గృహాలన్నీ నిండిపోయాయి. కనీసం ధర్మసత్రంలోనైనా స్థలం దొరుకుతుందేమోనని వెళితే అక్కడ కూడా సామాన్లతోనూ, ధనవంతులతోనూ, ఇతరులతోనూ అవి నింపబడ్డాయి. సత్రపు అధికారి దగ్గరికి యోసేపు మరియా వెళ్ళి అడిగారు. అయితే సత్రపు అధికారి రక్షకుడు దేవుని కుమారుడైన యేసుకు స్థలం ఇవ్వడానికి ఇష్టపడలేకపోయాడు. ఆయన హృదయం కఠినపరచబడింది. అప్పుడు ఆయన సత్రపు అధికారి గ్రహించలేదు. అయ్యా, ఇక్కడ స్థలము లేదు అని చెప్పాడు. ఇక్కడ మీరు ఉండడానికి ఎక్కడా స్థలం లేదయ్యా. ఎందుకంటే ధనవంతులందరూ చేరిపోయారు. మరి స్థలం కావాలంటే కాసులు కూడా ఆ సత్రపు అధికారికి ఇచ్చి ఉన్నాడు. మరి యోసేపు లంచం ఇవ్వడానికి కానీ, ఆ సత్రానికి ఏదైనా కట్టడానికి కానీ ఆయన దగ్గర ఏమీ లేదు. అతని హృదయం కఠినపరచబడింది. ఆ సత్రపు అధికారి వారిని త్రోసివేశాడు, విసర్జించాడు. ఇక అక్కడి నుంచి వారు వెళ్ళారు. వారు అక్కడున్నప్పుడు కుమారుణ్ణి కన్నారు. సత్రాల్లో స్థలం లేదు గనక పశువుల పాకలోకి ఆయనను తీసుకొచ్చారు. పశువుల ఒక కొట్టం ఉంటే అక్కడ ఉన్నటువంటి ఒక తొట్టిలో, దానా వేసే తొట్టి ఖాళీగా ఉంది. దాన్ని శుభ్రం చేసి మరి పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసును అక్కడ పరుండబెట్టేను అన్నాడు. ప్రియులారా, ఈనాడు నిజమైన క్రిస్మస్ ఆనందం ఎవరికి దొరుకుతుందంటే యేసుకు స్థలం ఇచ్చిన వారికి, యేసుకు స్థానం ఇచ్చిన వారికి, యేసుకు సమయం ఇచ్చిన వారికి దొరుకుతుంది. ఆయనకు స్థలం ఇవ్వకుండా, తగిన స్థానం ఇవ్వకుండా, తగిన సమయము ఆయనకి ఇవ్వకుండా ఎప్పుడు మనం నిజమైన క్రిస్మస్ను ఆనందించలేం. ఒకవేళ స్టార్ ఉండొచ్చు, క్రిస్మస్ ట్రీ ఉండొచ్చు, విద్యుత్ లైట్లతో మన గృహాలు, చర్చెస్ మంచి మంచి అలంకరణ వస్తువులతో అన్నీ నింపుకోవచ్చు. పిండి వంటలు, కేక్ కటింగ్, ఇతరత్రమైన ఏ కార్యక్రమాలమైనా మనం చేయొచ్చు. కానీ అక్కడ క్రీస్తుకు స్థలము లేకపోతే, అక్కడ క్రీస్తుకు స్థానము లేకపోతే, అక్కడ యేసు క్రీస్తుకు సమయం ఇవ్వకపోతే అది నిజమైన క్రిస్మస్ కాదు. అసలు యేసయ్య ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన అర్థించిన ఒకే ఒక విషయం ఏంటంటే స్థలమీయుడి అని అడిగాడు. మత్తయి రాసిన శుభవార్త 9వ అధ్యాయము 24వ వచనం. స్థలమీయుడి యాయీరు కుమార్తెను తిరిగి లేపేటప్పుడు, ఆమెకు జీవమిచ్చేటప్పుడు అక్కడ అందరికీ స్థలం ఉంది, కానీ యేసయ్యకు స్థలము లేదు. అక్కడ ఎవరెవరికి స్థలం ఉన్నది? 23వ వచనంలో ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు పిల్లన గ్రోవులు వాయించువారు అక్కడ ఉన్నారు. గొల్లు చేయుచుండు జన సమూహములను చూచి స్థలమీయుడి అన్నాడు. పిల్లన గ్రోవులు వాయించేవారు ఉన్నారు, కాకిరి బీకిరి అరిసేవారు ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. అక్కడ గొల్లంటే అల్లరి చేసే జన సమూహాలు ఉన్నారు. కానీ యేసయ్యకు స్థలం లేదు. స్థలమీయుడి అన్నాడు.
ఎందుకంటే మీరు నాకు స్థలం ఇస్తే నేను మీకు అద్భుతం చేస్తా. మరణ స్థితిలో ఉన్న యాయీరు కుమార్తెకు జీవం ఇస్తా, మీకు తిరిగి ఆనందం సంతోషం కలగజేస్తానని యేసు తన హృదయంలో అనుకుంటున్నాడు. స్థలమీయుడి అన్నాడు. ఈనాడు నీ హృదయంలో ఆయనకు స్థలం ఉందా? నీ ఇంటిలో ఆయనకు స్థలం ఉందా? నీ సంఘములో ఆయనకు స్థలం ఉందా? నీ హృదయములో ఆయనకు స్థానం ఉందా? నీ కుటుంబములో ఆయనకి ఏ స్థానం ఇచ్చాం? అలాగే నువ్వు ఎంత సమయం యేసుతో గడుపుతా ఉన్నావు? నువ్వు దేవుని నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే ఆయనకు స్థలము ఇచ్చేవారంగా ఉండాలి. ఆయన వెంబడించాలన్న ఆశ మంచిదే, తీర్మానాలు మంచివే, కానీ తగిన సమయోచితమైనటువంటి కృపను మనం పొందాలి. ఆ కృపను బట్టి ఆయనను మనం గణపరచాలి. లూకా శుభవార్త 9వ అధ్యాయము, లూకా రాసినటువంటి శుభవార్త 9వ అధ్యాయం. ఒకరు అన్నాడు, ఆయన శిష్యులు వరచేమ అడుగుతున్నారంటే, యేసయ్యా నువ్వెన్ని అద్భుతాలు చేస్తూ ఉన్నావు, గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నావు, నేను కూడా నీ వెంట వచ్చేదను అన్నాడు. 57వ వచనం చదవండి అమ్మా. 9:57. వారు మార్గమున వెళ్ళుచుండగా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. చదవండి. అందుకు యేసు అన్నాడు, వారి వైపు చూచి అంటున్నాడు, అయ్యా నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో, నేను నీ వెంటనే వస్తా ప్రభువా, నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తానన్నాడు. వారి వైపు తిరిగి అంటున్నాడు, మంచిదే కానీ ఆకాశ పక్షులకు స్థలాలున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ నాకు తలవాల్చుకొనుటకు స్థలమేమీ లేదు అని. ఈ లోకంలో ఆయనకి ఎక్కడా స్థలం లేదు. పేతురు ఆయనకు స్థలం ఇచ్చాడు, తన ఇంటిలో స్థలం ఇచ్చాడు. ప్రభువా నా ఇంటికి రాని పేతురు యేసును తన ఇంటికి తీసుకెళ్ళాడు. సమయోచితమైన స్థానం ఇచ్చాడు. అయ్యా నువ్వు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవద్దు, ఇల్లంతా నాదే కానీ అందరు జనాలు వస్తారు, ఇదిగో నీకు ఈ స్థానం, ఈ స్థానంలో నేను కూర్చొని ఆ స్థానము ఇచ్చాడు. అంతేకాదు పేతురు యేసు ప్రభువుకు సమయము కూడా ఇచ్చాడు. నేను చేపలు పట్టబోతాను, ఎన్నో వ్యాపార లావాదేవీలు నాకున్నాయి, నీ వెంబడేస్తే నాకెక్కడ గడుస్తుందయ్యా అనలేదు. నా వెంబడి రానగానే వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడిస్తూ వచ్చాడు, ఆయనతో గడుపుతూ వచ్చాడు. అందుకే పేతురు ఇంటిలోకి వెళ్ళగానే అద్భుతం చేశాడు. పేతురు అత్త జ్వరముతో పడి ఉన్నది. ఆ సంగతి వారు ఆయనకు చెప్పగానే ఏం చేశాడు, ఆమె చెయ్యి పట్టి ఆ జ్వరమును గద్దించగా అది ఆమెను విడిచిపోయెను. వెంటనే ఆమె లేచి ఆయనకు ఉపచారము. రోగాలన్నీ పోతాయి, వ్యాధులు పోతాయి, మనోవేదనలు పోతాయి, దుఃఖములు పోతాయి. ఆయనకి ఇవ్వవలసిన స్థలం, ఇవ్వవలసిన స్థానం, ఇవ్వవలసిన సమయం ఇచ్చినప్పుడు నిజమైన క్రిస్మస్ మన ఇంట్లోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది, మన సంఘములోనే ఉంటుంది. ఈనాడు ఆయనకి ఎంతమంది స్థలం ఇస్తున్నారు, ఏ స్థానం ఇస్తున్నారు, ఏ సమయాన్ని ఇస్తున్నారు? నక్కలకు బొరియలు. బైబిల్ గ్రంథంలో నక్క అనే మాట ఒకే ఒక్కరిని ప్రభువారు అన్నారు. చూడండి, లూకా సువార్త
13వ అధ్యాయము. లూకా రాసిన శుభవార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు. ఎవరి గురించి అన్నాడంటే హేరోదు గురించి అన్నాడు. నక్కకు బొరియలున్నాయంటే అర్థం ఏంటంటే, పాప భూయిష్టమైన మానవుడు తన హృదయము నిండా జిత్తుల మారితనాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ హృదయం మార్చబడకపోతే, రక్షించబడని స్థితిలో ఉంటే నక్కవలే మనం ప్రవర్తిస్తాం. హేరోదు యేసును చంపజూశాడు. ఎప్పుడు చంపజూశాడు? బాలుడిగా ఉండినప్పుడే చంపజూశాడు. 2 సంవత్సరాలు మొదలుకొని పసిపిల్లలందరినీ కూడా బెత్లెహేం చుట్టుపక్కల గ్రామాల్లో హతం చేశాడు. హేరోదు కపటము కలిగి ఉన్నాడు. హేరోదు బహు ఆగ్రహము గలవాడు. హేరోదు అపోస్తల కార్యం 12వ అధ్యాయ ప్రకారంగా సంఘమును హింసించినటువంటి వాడు. హేరోదు పులిసిన పిండి, తప్పుడు బోధలు, తప్పుడు విధానాలు కలిగినటువంటి వ్యక్తి. హేరోదు పులిసిన పిండి గురించి మీరు జాగ్రత్త పడుడి అన్నాడు. నక్క యొక్క తత్వం అంతా ఏ కాలములో ఉన్నా సరే ఏ రోజులో అది పనిచేస్తూనే వచ్చింది. బాలుడైన యేసు పుట్టినప్పుడు హేరోదు ఒకడున్నాడు. ఆయన సంచరిస్తూ యవనుడైన తర్వాత ఇంకొక హేరోదు ఉన్నాడు. ఆయన చనిపోయి పరమునకు వెళ్ళిన తర్వాత సంఘాన్ని హింసించిన హేరోదు మరొకడు. అంతేకాదు, ఆ హేరోదు దేవునికి మహిమ చెల్లించడానికి బదులు తనకే మహిమ ఆరోపించుకునేటువంటి వాడు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం చదవండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వాని ఎదుట ఉపన్యాసము చేయగా, ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనక అతడు పురుగులు పడి ప్రాణము విడిచెనన్నాడు. అంటే ఇది హేరోదు యొక్క తత్వం అన్నమాట. అహం, గర్వం, స్వయం మహిమను సంపాదించుకునే స్థితి. పాపములో ఉన్న మనందరం కూడా ఒకప్పుడు నక్కలకు బొరియలు కలిగినటువంటి వారమే. ఇలాంటి స్థితి మనలో ఉంది. అంతేకాదు, ఆకాశ పక్షులకు నివాస స్థలాలు. ఆకాశ పక్షులంటే తలంపులు, ఆలోచనలు. ఎన్నాళ్ళ మట్టుకు ఈ దుష్ట ఆలోచనలను నువ్వు కలిగి ఉంటావు, ఈ దుష్ట అభిప్రాయాలు నీకుంటాయి. యెరూషలేమా, నీ మస్టును కడిగి వేసుకో, నిన్ను నీవు శుద్ధి చేసుకో అన్నాడు. అంటే అసలు మానవుని హృదయమే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చెడు తలంపులు, చెడు అభిప్రాయాలు, దుష్టునికి సంబంధించిన విషయాలన్నీ మన ఆలోచనలో ఉంటాయి. ఆకాశ పక్షులు మరణాన్ని తెస్తాయి. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు భక్ష కారకుల అధిపతి, పానదాయకుల అధిపతికి ఇద్దరికీ కూడా కలలు వచ్చాయి. ఆ కలల భావం చెప్పమని వారు దిగులుగా ఉన్నప్పుడు యోసేపు వారికి చెప్పాడు. పానదాయకుల అధిపతితో అన్నాడు, ఆ 3 తీగలు 3 దినాలు దేవుడు 3 రోజుల్లోగా
రాజు ద్వారా నీ తలపైకెత్తి నీ స్థానం మరలా నీకిచ్చి నీవు గిన్నె అందించువాడిగా ఉంటావు, నీ ఉద్యోగం ఎక్కడికి పోదు అని చెప్పాడు. కానీ భక్షకారకుల అధిపతికి వచ్చిన కళ అతని మరణాన్ని సూచించేటువంటి కళ. అతనికి ఏ కళ వచ్చిందంటే, ఫరో కొరకు అతడు పిండి వంటలు తయారు చేశాడు. ఆ పిండి వంటలు 3 గంపలు తన తలల మీద పెట్టుకున్నాడు. 40వ అధ్యాయము ఆదికాండము 16 నుంచి సహాయం చేయండి. 40వ అధ్యాయము 16వ వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారకుల అధిపతిని చూచి, నేనును కలగంటిని సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. ఆ 3 గంపలు నా తల మీద నుండెను. చదవండి అమ్మా. పక్షులు నా తల మీదనున్న వాటిని తీసుకొని, ఈ కళ నాకు వచ్చిందనగానే దాని భావమేమని చెప్పాడు ఆయన. ఆ 3 గంపలు 3 దినాలు ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీది నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీది నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరము ఇచ్చెను. యోసేపు చెప్పినట్టుగా జరిగింది. ఆకాశ పక్షులు ఎంత ప్రమాదం. అందుకే మన దుష్ట తలంపులు, దుష్ట అభిప్రాయాలను కడుక్కోవాలి, విడిచిపెట్టాలి. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాలి, పాపం ఒప్పుకోవాలి. పేతురు ఎలాగైతే స్థలమిచ్చి, స్థానమిచ్చి, సమయమిచ్చి ధన్యుడయ్యాడో, నేడు మనం కూడా అలాంటి గొప్ప అనుభవాన్ని పొందాలి. అదే క్రిస్మస్. నిజంగా క్రీస్తుకు మ్రొక్కడం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినప్పుడు లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఒక అతను యేసుకు స్థలం ఇచ్చాడు తన ఇంటిలో. హృదయములో స్థలం ఉంటేనే ఇంటిలోకి రమ్మంటాం. ఇంటిలో స్థలం ఇచ్చారంటే యేసయ్యను అతడు హృదయంలో చేర్చుకున్నాడు, ఇంటిలో చేర్చుకున్నాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుతో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకే జక్కయ్యను దేవుడు దీవించాడు. జక్కయ్య గురించి మంచి విషయాలు ప్రస్తావించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందుకే యేసు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను అన్నాడు. అంటే జక్కయ్య యూదుడు, జక్కయ్య పొట్టివాడిగా ఉన్నాడు. కానీ రకరకాలైనటువంటి అన్యాయపుతో, మారు మనసు లేక, రక్షణ పొందక, పాపంతో జీవిస్తూ ఉన్నాడు. యేసుని గూర్చి విని ఆయనను తెలుసుకోవాలని, చూడాలని ఆశ కలిగి వెళ్ళి ఒక మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. అతని హృదయంలో యేసయ్యకు స్థానం దక్కింది. అందుకే యేసయ్య జక్కయ్య పేరు ఎరిగాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. మారు మనసు పొందాడు, పాపం అప్పుకున్నాడు, సాక్షిగా నిలబడి ధన్యుడయ్యాడు. ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని పొందుతున్నామా? రక్షణ అనుభవిస్తున్నామా? అనేక మంది యూదులు యేసయ్యకు స్థానం ఇవ్వలేకపోయారు. యోహాను సువార్త 8వ అధ్యాయం
యూదులంటే ఆయన సొంత ప్రజలే, ఈనాడు క్రైస్తవులమని చెప్పుకునేవారే. ఆయనకు చోటు ఇవ్వలేదు. ఆ చోటు ఇవ్వని కారణాన వారికి రక్షణ లభించలేదు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 37వ వచనం. యోహాను 8:37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనక నన్ను చంప. యేసయ్యకు చోటు లేదు, వాక్యమైన యేసుకు చోటు లేదు. ఈ దినాలలో వాక్యధారి ఆయన, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివసించింది. ఆ శరీరధారి ఇప్పుడు వాక్యధారిగా మన చేతిలో ఉన్నాడు. ఆ వాక్యానికి చోటుందా? ఆ వాక్యానికి చోటు ఉంటే ఆ వాక్యము మనలను ఎంతగానో మార్పు చెందేలా చేస్తుంది. భక్సింగ్ గారు బైబిల్ని చింపేసిన వ్యక్తి. ఆ నల్లట్టేదో బాగుందని దాన్ని ఉంచుకునేవాడు. ఆయన బైబిల్ ఒక దినాన చదివినప్పుడు అతనిలో ఉన్న పాపాన్ని దేవుడు అతనికి చూపించాడు. అతడు వాక్యానికి చోటిచ్చాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అనేకులకు కూడా రక్షణ మార్గం తెలిపే భాగ్యం ఇచ్చాడు. మనం రేడియో వర్తమానాలు ఎన్నో విన్నాం. ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యములో తప్పులు బట్టి యేసు దేవుడు కాదు అని నిరూపించాలనుకొని యోహాను సువార్తను చదివి మారు మనసు పొందాడు. ఆయన రక్షించబడ్డాడు. యేసుకు తన హృదయంలో స్థానం ఇచ్చాడు, తన ఇంటిలో స్థానం ఇచ్చాడు, యేసుకు సమయం ఇచ్చాడు. ఆయన లేడు కానీ ఇప్పటికీ ఆయన రేడియో వర్తమానాలు సజీవమై ఉన్నాయి. దేవుడు ఆయనను వాడుకున్నాడు. అనేకులకు కూడా ఆయనలో స్థానం ఇచ్చే ఏర్పాటు దేవుడు అతని ద్వారా చేశాడు. ఎంతమంది దైవజనులుగా మార్చబడుతున్నారు. దేవుని వాక్యానికి చోటిచ్చిన వారు ధన్యులవుతున్నారు. ఆనాడు యూదులు ఇవ్వలేదు, వాక్యానికి చోటు లేదు గనకనే యేసుని ఎలా పట్టుకుందాం, ఎలా చంపుదాం, ఎలా ఇరికిద్దాం, ఎలాగా అతన్ని అన్యాయం చేద్దామనే ఆలోచనలు యూదుల్లో ఉన్నాయి. ఎప్పుడైతే వాక్యానికి చోటిచ్చారో వారు రక్షణ పొందారు. దేవుని నామాన్ని మహిమపరచగలిగిన వారిగా ఉన్నారు. ప్రియులారా, ఈ దినాన యేసుకు మనం చోటివ్వకపోతే ఒకానొక దినం వస్తుంది. ఆ దినమున మనము వేదనకరమైన స్థలంలో ఉంటాం. ఈరోజు మంచి స్థలంలోనే మనం ఉండొచ్చు, కానీ రక్షణ పొందకపోతే ధనవంతుడు అంటున్నాడు, అయ్యో నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు ఈ వేదనకరమైన స్థలానికి రాకూడదు అని ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 26వ వచనం చదవండి, లేదంటే 27 నుంచి చదవండి. అప్పుడు అతడు, తండ్రి నాకైతే 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండానట్లు. అంటే ఇతడు ఎక్కడికి వెళ్ళాడు? వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. లాజరేమో తన హృదయంలో స్థలమిచ్చి స్థానమిచ్చి యేసయ్యకు సమయమిచ్చి వాడైతే ఇక్కడ నెమ్మది పొందుచున్నాడన్న స్థలానికి వెళ్ళాడు. ధనవంతుడు స్థలం ఇవ్వలేదు, ఆయన హృదయంలో సమయోచితమైన స్థానం ఇవ్వలేదు, సమయము ఇవ్వలేదు. ఇప్పుడు వేదనకరమైన స్థలంలో దాహం దాహం అని కేకలు వేస్తూ ఉన్నాడు. మన దేవుడు ఎంత దయాళుడండి. మనం ఇక్కడ ఆయనకు స్థలం ఇస్తే అక్కడ ఆయన మనకు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుంచి సాయం చేయండి. మీ హృదయములను కలవరపడనీయకుడి,
దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి అన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, మీతో చెప్తాను, మీకు స్థలము సిద్ధపరచ. గవర్నమెంట్ ఒకవేళ భూమి మీద నీకు స్థలం ఇవ్వకపోవచ్చు, కానీ నువ్వు యేసయ్యకు స్థలం ఇస్తే నిత్యత్వములో ఆయన నీకు స్థలం సిద్ధపరచబోతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు అన్నాడు. మరి ఆ నిత్యత్వ స్థలాన్ని ఇవ్వడానికే కదా యేసయ్య పసిబాలుడిగా పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. అండ్ యేసయ్య ఇచ్చే స్థలం ఏదో పశువులు ఉండే స్థలం కాదు. అక్కడ ఏముంటుంది? పశువులు ఉండే స్థలం అంత రోత, రొచ్చు, వాటి మూత్రము, పేడ తప్ప ఏమీ ఉండదు. సుగంధం వేస్తుందా పశువుల పాకలో? దుర్గంధం వేస్తూ ఉంటుంది. కానీ యేసయ్య మనకిచ్చే స్థలం ఎలాంటి స్థలం అంటే అతి శ్రేష్టమైన స్థలం. అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఎస్తేరు యేసయ్యకు యెహోవాకు తన హృదయంలో స్థలం ఇచ్చింది. అంతేకాదు సమయోచితమైన స్థానం తన హృదయంలో ఇచ్చింది. ఆయనే నిజమైన దేవుడు అని విశ్వసించింది. ఉపవాస ప్రార్థనలతో తన సమయాన్ని కూడా యేసయ్యకు ఆమె ఇచ్చింది. దేవుడు ఆమెను ఎక్కడ పెట్టాడు, ఏ స్థానానికి తీసుకొచ్చాడో చూడండి. ఎస్తేరు గ్రంథంలో అందరూ ఉంచే స్థలంలో ఆమెను ఉంచలేదు, అందరికి ఇచ్చే స్థానం ఆమెకి ఇవ్వలేదు. దేవుడికి స్థలం, సమయం, స్థానం ఇచ్చినందుకు ఎస్తేరుకు కూడా ఆధిక్యత లభించింది. అనేక మంది కన్యకలు అక్కడ ఉన్నప్పటికీ వారికి ఆ స్థలం ఇవ్వలేదు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థాలను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురమే అద్భుతమైన స్థలం, ఇంకా అందులో అతి శ్రేష్టమైన స్థలమునందు ఉంచెను అన్నాడు. ఎంత ఆశీర్వాదం! ఒక అనాథ బాలికకు ఎంత ధన్యత! దేవునికి భయపడే వారికి ఇలాంటి ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాదు ఆమె రాజు పక్కన రాణి అయి కూర్చుంది. 127 సంస్థానాలను ఏలే స్థానం ఆమెకు దక్కింది. ఎంత ధన్యురాలయ్యింది! ఈనాడు స్థలం ఉన్నదా, చోటున్నదా, సమయోచితమైన స్థానం యేసయ్యకున్నదా? యేసయ్యకు నువ్వు సమయం ఇస్తున్నావా? నీవు జక్కయ్యలాగా దీవింపబడతావు, ఎస్తేరు వలె దీవింపబడతావు, పేతురు వలె నీ జీవితంలో అద్భుతాలను చూసేటువంటి వాడిగా ఉంటావు. ఇదే నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మనకిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ సీజన్లో ఏదో అనాలోచితంగా, అలవాటుగా, ఆచారంగా ఆయనను మ్రొక్కొద్దు. ఓ మంచి అనుభవము కలిగి మనం ఆయనను మ్రొక్కే వారంగాను, ఆయనను ఘనపరిచేటువంటి వారంగాను ఉండాలి. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేద్దాం.